జగ్గయ్యపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బండిపాలెం, పోచంపల్లి, గుండబోయినపాలెం పరిసర ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా భారీగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. బండిపాలెం ప్రాంతంలో లో వోల్టేజ్, తరచూ విద్యుత్ అంతరాయాలు, పాత విద్యుత్ వ్యవస్థ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా నిధులు మంజూరయ్యేలా ప్రత్యేకంగా కృషి చేశారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్షిస్తూ వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బండిపాలెం గ్రామ ప్రజలతో కలిసి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాఖల మధ్య సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పట్టండి దాని కింద పడదే थोड़ा ऐसा मारो, थोड़ा सा ज्यादा नहीं, हाँ थोड़ा सा, अब थोड़ा, हाँ बस बस हो जाएगा, नहीं सुनो बेटू। జగ్గయ్యపేట మండలం బండిపాలెం, పోచంపల్లి, గుండబోయినపాలెంలో ఎలక్ట్రికల్ వర్క్ ఆర్డీఎస్ఎస్ ఏదైతే 24 hours కరెంట్ ఉండే విధంగా 2 కోట్ల నిధులతో ఈ యొక్క పనులు స్టార్ట్ చేసాం. ఈరోజు బండిపాలెం గ్రామంలో స్టార్ట్ చేసాం. దీనికి గాను 11 kV 24 hours ఉండే విధంగా ప్రత్యేకంగా 100 kV ట్రాన్స్ఫార్మర్స్ పొందుంది. అదే 63 kV ట్రాన్స్ఫార్మర్ 6, మొత్తం 20 ట్రాన్స్ఫార్మర్ కొత్తగా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా 11 మీటర్ పోల్స్ 29, 9.1 మీటర్స్ పోల్స్ 534, 8 మీటర్ పోల్స్ 250, టోటల్గా 816 కొత్తగా సిమెంట్ పోల్స్ వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 11 kV లైన్ కోసం 13.5 kilometers వైర్ కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎల్టీ లైన్ కోసం 11 kilometers కేబుల్ వేస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఈ విధంగా చేయడం వలన ఎక్కడ లో వోల్టేజ్ కానీ, 3 phase కరెంట్ లేదు కానీ, ఎక్కడ లాంగ్ స్పాన్స్ కానీ, షార్ట్ పోల్స్ కానీ, బ్రేకింగ్ పోల్స్ ఏమైనా మొత్తం కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఏరియా కూడా పూర్తి జరుగుతాయి. ప్రత్యేక బండిపాలెం ఈరోజు వర్క్ స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా 24 hours కరెంట్ ఇస్తూ ఎక్కడ కూడా కస్టమర్ ఇబ్బంది పడకుండా చేసే పని మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది కూడా ఎక్కడ ఇంట్రాప్ట్ అవ్వకూడదు ప్రోగ్రామ్ చేస్తున్నాడు. లో వోల్ట్ తర్వాత 11 మీటర్ల పోల్స్ 27, 9 మీటర్ల పోల్స్ తర్వాత 2 కోట్ల రూపాయలు
ఆర్టీఎస్ ఇప్పుడు ఏంటంటే ఇక మా సంబంధం ఉండదు. మీరు ఎక్కడ ఇబ్బంది మీరు పోవాలి తప్ప గుడి దగ్గరికి ఎటు